శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయంలోని 13, 14, 15 శ్లోకాల భావము తెలుసుకుందాము. మొదటగా 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరా ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యౌవనమును, యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునొందడు అని భావము. 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. కుంతీపుత్ర, సుఖదుఖముల తాత్కాలికములైనట్టి రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవం వలన కలుగుచుండును. ఎల్లరునూ కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలను అని భావం. 15వ శ్లోకం. యం హిన వ్యతయత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదుఖములచే కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడవును అని భావము. మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాము. జై శ్రీకృష్ణ.